ఆద్య టీవీ నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. రామారావు గారు, బ్రహ్మాజీ గారు చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అయిపోతుంది. మెగా ఫ్యామిలీని సపోర్ట్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు. ఇన్ని ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్న మమ్మల్ని ఏ రోజు మిస్యూజ్ చేయలేదు అనుకుంటూ. సో మీరేం చెప్తారు? అంటే బ్రహ్మాజీ గారు చాలా ఆయన అంటే ఓన్గా ఫీల్ అయినటువంటి భావాన్ని వ్యక్తం చేశారమ్మా. మిగతా వాళ్ళు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ అన్న మాటలు సహజంగా అంటే ఎవరు కూడా ప్రాణం చివుక్కుమంటుంది అన్నమాట. రాజకీయాల్లోకి వస్తే ఎంత దారుణంగా మాట్లాడతారా, రాజకీయాల్లోకి వస్తే ఎంత నిందలు వేస్తారా, ఎన్ని నిందలు వేస్తారా అనే బాధతో ఆయన చెప్పిన విషయాలు అన్నమాట. అరే మెగా ఫ్యామిలీలో ఎప్పటి నుంచో ఇప్పుడు అన్నయ్య అంటూ చిరంజీవిని అంటారు, అన్న అని అంటారు అన్నమాట. ఇలాగ చిరంజీవి గారితో ఉండేటువంటి మమ్మల్ని అనవసరంగా తిడుతున్నారే, మా బాసు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా అనవసరంగా తిడుతున్నారు, ఏమిటిది అనే బాధతో ఇచ్చిన ట్వీట్ మాటది. అంటే ఇందులో కేవలం ఎవరైనా న్యాయం మాట్లాడుతుంటే గొంతు నొక్కేస్తున్నారు, ఎవరైనా ప్రశ్న వేస్తే ఆ నోరు మూసేస్తున్నారు. అసలు అక్కడి నుంచి ఏమైనా ఎదురు తిరిగి అంటే ఉద్యమం లేవదిద్దామంటే ఆ ఉద్యమాన్నే ఆపేస్తున్నారు. మన విశాఖపట్నంలో చేసినట్టుగా కరెంట్ ఆఫీస్ కారు చీకట్లు చేస్తున్నారు అన్నమాట. ఏంటి ప్రభుత్వం తాలూకు వైఖరి అనే విషయం అందరూ అడుగుతున్న ప్రశ్నే బ్రహ్మాజీ గారు కొంత ధైర్యం చేసి అడిగారు అన్నమాట. అదే ఆయన తాలూకు గొప్పతనం. అలాగే కాకుండా అడుగుతాను నేను, మమ్మల్ని ఇంతకాలం బట్టి ఉంటున్నాం కానీ మమ్మల్ని ఎంతో ప్రేమతో చూసుకుంటున్నారు, కానీ మమ్మల్ని వాళ్ళ స్వార్థాని కోసం వాడుకుంటే ఎంతకాలం మేము ఎందుకుంటాం అని చెప్పడం కూడా గొప్ప విషయం, మంచి పరిణామమే, మంచి పరిణామం అన్నమాట. రైట్. ఎందుకు అని అంటే మనలో మనం ఎంతన్నా సపోర్ట్ చేసుకుంటాం, బట్ ఏదైతే స్వీయ అనుభవం ఉంటుందో దాని త్రూ వేరొకరు మాట్లాడితే అది కొంచెం బలాన్ని ఇస్తూ ఉంటుంది. సో అదే ఈరోజు ధైర్యంగా తెగువ చూపించి బ్రహ్మాజీ గారు మాట్లాడారని అనుకోవచ్చు. అవునమ్మా. అంటే ఇది ఆయన ఒక్కరి వాయిస్ కాదు, ఆయన వెనక చాలామంది ఉన్నారు, కనుక వాళ్ళ తాలూకు గొంతుని వినిపించాడు ఈయన. అయితే ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులందరూ పవన్ కళ్యాణ్తో కలుస్తారంటారంటే కలవచ్చు, కలిసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు కలవకపోతే ఇంకెప్పుడు కలుస్తారు? ఎందుకంటే కళాకారులు మీ అందరూ ఒకటి. ఆయన కళాకారుడిగా ప్రశ్నిస్తున్నాడు కానీ పవన్ కళ్యాణ్కి ప్రశ్నించడం లేదు కదా. కళాకారుడిగా జనాలు వస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ అంటే మామూలు ఒక వ్యక్తి. కానీ పవన్ కళ్యాణ్ తాలూకు సినిమాలు, పవన్ కళ్యాణ్ తాలూకు ఐడియాలజీ అంటే ఆదర్శాలు తెలిసిన వాళ్ళు వదలటం లేదు కదా. అసలు ఈ ఒక నాయకుడికి ఎక్కడో రజనీకాంత్కి ఆ వాల్యూ ఉంది, కానీ తర్వాత ఇక్కడే కదా ఒక ఆర్టిస్ట్కి ఎంత ఆదరణ ఉండడం, లక్షలాది మంది రావడం, అయినా పోలీసులు పరిపాలన చేస్తున్నటువంటి రాజకీయ నాయకులు అడ్డం పడినప్పుడు కూడా అడ్డాన్ని కూడా తొలగించుకొని వెళ్ళి ప్రజలతో మమైక్యం అవడం మాత్రం అది కేవలం పవన్ కళ్యాణ్కే చెల్లింది. అందుకే పవన్ కళ్యాణ్ వెనుక ఇట్లాంటి బ్రహ్మాజీ లాంటి గ్రూప్ అంతా ఉన్నారు. ఎస్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో విజయశాంతి గారు కూడా కలవబోతున్నారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. నిజంగానే అటువంటి పరిణామం ఏమన్నా చోటు చేసుకునే అవకాశం ఉందా? డెఫినెట్గా అమ్మా. ఎందుకంటే ఆవిడ ఆవేశపడరాడు ఫస్ట్. అంటే ఒక నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ లాగా ఉండాలని ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు ఆవిడ. నాయకుడు పవన్ కళ్యాణ్ లాగా ఉండాలి, మిగతా వాళ్ళ కాదు అని చెప్పడం, గట్స్తో చెప్పడం మాట. తర్వాత విజయశాంతి గారికి నేను ఆత్మకథ రాసినటువంటి వ్యక్తిని. ఆవిడ తాలూ మనసు నాకు తెలుసు, ఆవిడ తాలూకు ఆవేశం నాకు తెలుసు. అంటే అవసరమైతే జనసేనలో ఉంటూ జనసేనలో పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి ఐడియాలజీని ప్రచారం చేస్తూ జనసేన నాయకుడిగా పవన్ కళ్యాణ్ని గెలిపిస్తూ సీఎం సీట్లో కూర్చోబెట్టి చూసేటువంటి వ్యక్తిగా నేను అభివర్ణిస్తున్నాను అన్నమాట. అంత దూరం పోగలదు ఆవిడ. అట్లాంటి మనసు ఉంది, అట్లాంటి గట్స్ ఉన్నాయి ఆవిడకి. జనరల్గా పవన్ కళ్యాణ్ గారు బయట చాలా కూల్గా కనిపిస్తూ ఉంటారు, బట్ రాజకీయాల దగ్గరకు వచ్చేసరికి కొన్ని సందర్భాల్లో చాలా ఫెరోషియస్గా చూసాం. అంటే వ్యక్తిగత భావాలు
ప్రజల కోసం ఏదైతే ఆయన అనుకుంటున్నారో దానికోసం స్టాండ్ తీసుకుని మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ అంటే బాగా సిద్ధాంతాలు ప్రోజ్ చేసుకున్నారమ్మా. ఆ ప్రోజ్ చేసుకోవడం అంటే మార్క్స్ని బాగా చదివాడు, అంబేద్కర్ని చదివాడు, రాజ్యాంగాన్ని చదివాడు. ఇన్ని విషయాలు తెలుసు కాబట్టి గుండె మండిపోతుంది. మన హక్కులను మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. రాజ్యాంగం అంటే కేవలం చట్టం గొప్పవాడు చుట్టం అయిపోతుంది, కానీ చట్టం పేదవాడికి ఎందుకు ఉపయోగపడటం లేదు, ఇలాగ ఆవేశపడుతున్నాడు అన్నమాట. అసలు ఎందుకు ఈ వ్యత్యాసం, ఎందుకు ఈ తారతమ్యం? అంటే మన భారతదేశం మారదా? అంటే భారతదేశం కేవలం రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉంటుందా? అంటే ప్రజాస్వామ్యం అని అంటే పేరు తెచ్చుకున్నటువంటి భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది? ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన వచ్చినటువంటి ప్రజాస్వామ్యకి ప్రజలంటూ మధ్యలో ఎవరు లేరు. నాయకుల కోసం, నాయకుల చేత, నాయకుల కోసం, నాయకుల వలన ఉంటూ వచ్చినటువంటి దేశంగా మారిపోయింది ఈ భారతదేశం. ఈ పరిపాలనా విధానాన్ని, తర్వాత ఈ స్వార్థపూరితమైనటువంటి రాజకీయ అంటే విధానాన్ని మార్చాలని మన పవన్ కళ్యాణ్ తాలూకు అంటే ఉద్దేశం. కనుక పవన్ కళ్యాణ్ కనుక విజయశాంతి కూడా ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్తో చేరిన ఆశ్చర్యపోనక్కర్లా. విజయశాంతి గారు కూడా స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తి. తను ఏది అనుకున్నా సరే, ఒక మహిళ అయినా సరే, జనరల్ గా మహిళలు కాస్త వెనక్కి తగ్గుతూ ఉంటారు. బట్ విజయశాంతి గారిలో మనం అది చూడం. ఒక మహిళ అయినా సరే ముక్కు సూటిగా తను ఏదైతే అనాలి అనుకున్నారో, చెప్పాలి అనుకుంటున్నారో ధైర్యంగా చెప్తూ ఉంటారు. సో ఇక్కడ మనం రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు, విజయశాంతి గారు ఒక్క తాటి మీద ఉన్నారని అనుకోవచ్చు. వీళ్ళిద్దరూ కనుక కలిస్తే జనసేన ఏ విధంగా మారే అవకాశం ఉంటుంది? జనసేనకి మంచి పేరు ఉందమ్మా. అప్పుడు నిస్వార్థ నాయకుడు కదా. జనసేన అంటూ పార్టీలోంచి డబ్బులు దండుకోవడం లేదు కదా. నెత్తురోడ్చి కష్టపడిన డబ్బు జనసేనలో పెడుతున్నాడు. ఆయన వాళ్ళిద్దరు పిల్లల పేరును కూడా దాచుకున్న ఎఫ్డీలు తీసేశారంటే ఏమనుకుంటాం? అర్థమైందా? ఇల్లు అమ్మేసుకుంటే ఏమనుకుంటాం? అంటే మన తలకు ఇంప్రెషన్ మారుతుంది కదా. ఇంత నిస్వార్థమైన నాయకుడా, అయితే ప్రజల కోసం పాటుపడతాడు అనే ఉద్దేశం కూడా మనకు కలుగుతుంది కదా, విశ్వాసం కలుగుతుంది కదా. అట్లాంటి ప్రజల కోసం పాటుపడే నాయకుడే మనకు కావాలి ఈరోజు. రైట్. సో జనసేనలో విజయశాంతి గారితో పాటుగా అటువంటి మరికొంతమంది వ్యక్తులు కూడా చేరితే చాలా బాగుంటుంది అనేది కొంతమంది. చాలా బాగుంటుంది. జనసేన ముందు విజృంభిస్తుంది, ఒక ప్రబంధనంగా మారిపోతుంది. విజయశాంతి కలయికతో, విజయశాంతి లాంటి ఐడియాలజీ ఉన్న వారి కలయికతో ఒక జనసేన అది ఉద్యమం కాదు, ప్రబంధనంగా మారుతుంది. నిస్వార్థంగా ముందుకు వెళుతున్న పవన్ కళ్యాణ్ గారికి ఇటువంటి అనేక మంది నిస్వార్థ పరులు జత కావాలని, సో జనసేన ఇంకా ప్రజల్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.